నాన్నంటే కొందరికి ధైర్యం, మరికొందరికి దైవం, ఇంకొందరికి సర్వస్వం. అమ్మ ప్రేమ కనిపిస్తుంది కాని నాన్న ప్రేమ బాధ్యతలో ఉంటుంది. పిల్లల భవిష్యత్తు కోసం, వారి అభివృద్ధి కోసం తాము పడ్డ కష్టాలు తమ బిడ్డలు పడకూడదని అనుకుంటారు తల్లిదండ్రులు. పిల్లల కోసం ఎలాంటి కష్టం వచ్చినా ఎంతకైనా సహిస్తారు, ఓపికగా భరిస్తారు. కన్నీళ్లు దిగమింగుకొని పిల్లల ముందు నవ్వుతూ నిలబడతారు. అలాంటి కోవకు చెందినవారే అబూబకర్. బంగ్లాదేశ్కు చెందిన అబూబకర్ కుటుంబంలో భార్య, 3 పిల్లలు ఉన్నారు. వ్యవసాయ ఆధారిత కుటుంబం నుంచి వచ్చిన అబూబకర్ కూడా వ్యవసాయాన్ని చేసేవాడు. 3 పిల్లలతో హ్యాపీగా ఉన్న టైంలోనే, అంటే 1996లో పంటలు ఎండిపోయాయి. అప్పటికీ సంపాదించిన డబ్బుతో పాటు కొంత అప్పు చేసి పొలానికి పెట్టుబడిగా పెట్టేశాడు. దీంతో చేతిలో డబ్బుల్లేక, కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలియక తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాడు అబూబకర్. ఇదే విషయాన్ని ఫ్రెండుకు చెబితే, మలేషియాలో చిన్న ఉద్యోగం ఉంది, వెళ్తావా అనడిగారు. పిల్లలకు ఎటువంటి కష్టం లేకుండా చూసుకోటానికి ఏ పని చేయటానికైనా సిద్ధమని చెప్పాడు అబూబకర్. అలా మలేషియాలో పనికోసం 1997లో దేశాన్ని వదిలి వెళ్లాడు అబూబకర్. అప్పటికి అబూబకర్ చిన్న కొడుకు వయసు కేవలం 6 నెలలు మాత్రమే. తీరా అక్కడికి వెళ్ళాక అబూబకర్కు ఉద్యోగం దొరకలేదు. తెచ్చుకున్న డబ్బు కూడా అయిపోయింది. దేశం కాని దేశంలో ఒక పూట తినటం కోసం కూడా చాలా ఇబ్బంది పడ్డాడు. అయితే అతని పరిస్థితిని కొన్ని రోజులుగా చూస్తున్న ఓ వ్యక్తి, ఓ ఉద్యోగం ఉంది, కాకపోతే ఆ పనిని చెయ్యడానికి ఎవరూ ఇష్టపడరు. నీకు ఇబ్బంది లేదు అంటే నీకు ఆ పని ఇప్పిస్తా అని చెప్పాడు. అయితే ఆ ముందు రోజే అబూబకర్ ఇంటికి ఫోన్ చేస్తే, ఇంట్లో పిల్లలు తినడానికి కూడా ఏం లేదు అని భార్య బాధపడుతూ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. ఇక వెంటనే ఏ పనైనా పర్వాలేదు, ముందు ఇంటికి డబ్బులు పంపించాలి అని అతనికి చెప్పాడు అబూబకర్. ఇక అతనితో వెళ్తే అది పారిశుద్ధ్య కార్మికుడి ఉద్యోగం. తన ఇంటి దగ్గర 10 మందికి పని చూపించిన అబూబకర్ ఇప్పుడు మున్సిపల్ స్కావెంజర్గా పనిచేయాల్సి వస్తోందని ఏమాత్రం బాధపడలేదు. తన కుటుంబ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆ ఉద్యోగం చేసేందుకు ఒప్పుకున్నాడు. అలా 1997లో పారిశుద్ధ్య కార్మికుడిగా ఉద్యోగంలో చేరిన అబూబకర్ గత 27 ఏళ్లుగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేశాడు. ఇటీవలే మలేషియా వెళ్లిన ఓ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ అబూబకర్ గురించి తెలుసుకొని తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశాడు. 70 ఏళ్ల అబూబకర్ ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేశాక టిఫిన్ చేసి పనికి వెళ్తారు. ఇది అందరూ చేసే పనే, కాని ఆయన చేసిన త్యాగం గురించి మీకు తెలియాలని ఈ పోస్టు పెడుతున్నా అంటూ ఆ ఇన్ఫ్లుయెన్సర్ పెట్టిన పోస్టుతోనే అబూబకర్ గురించి ప్రపంచానికి తెలిసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పారిశుద్ధ్య కార్మికుడిగా పని పూర్తయ్యాక నేరుగా ఇంటికి వెళ్ళిపోతాడు అబూబకర్. ఫ్రెష్ అయిన తర్వాత ఇంటికి ఫోన్ చేసి భార్యా పిల్లలతో మాట్లాడతారు. పిల్లలకు దూరంగా ఉండటం కొంచెం కష్టమే, కాని వారి సంతోషం కోసం తప్పలేదు అని భార్యతో చెప్పి బాధపడేవాడు అబూబకర్. అయితే మలేషియాకు వచ్చిన తర్వాత ఇంటికి తిరిగి వెళ్లాలని చాలాసార్లు అనుకున్నాడు. కాని పిల్లల చదువులు, ఇంట్లో అత్యవసర ఖర్చులకు డబ్బు అవసరమయ్యేది. దీంతో టికెట్టుకు డబ్బుల్లేక తిరుగు ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటూ వచ్చాడు అబూబకర్. పైగా సెలవు తీసుకోకుండా పనిచేస్తే అదనంగా ఓవర్టైం సంపాదన వస్తుంది. ఆ డబ్బుతో పిల్లల కాలేజీ ఫీజులు చెల్లించవచ్చు అని సెలవు పెట్టేవాడు కాదు అబూబకర్. అలా అబూబకర్ గత 27 ఏళ్లుగా ఇంటికి దూరంగా ఉన్నాడు. తండ్రి తమ కోసం ఎంత కష్టపడుతున్నాడో అర్థం చేసుకున్న అబూబకర్ పిల్లలు అందుకు తగ్గట్టే చదివారు. తండ్రి చేసిన త్యాగం వృధాగా పోనివ్వలేదు. అబూబకర్ కూతురు న్యాయమూర్తిగా ఉద్యోగం సాధిస్తే ఆయన 2 కొడుకులలో ఒకరు డాక్టర్, మరొకరు ఇంజనీర్ అయ్యారు. దాదాపు 27 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్లోని ఇంటికి వెళ్లిన అబూబకర్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. కన్న బిడ్డలను ప్రయోజకులను చేశాను అన్న ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బిపోయాడు. తన పిల్లలు ప్రయోజకులు అయినందుకు చాలా సంతోషంగా ఉందని, ఒక తండ్రిగా జీవితంలో ఇంతకంటే ఏమీ అవసరం లేదని అబూబకర్ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మనలో చాలామంది ఉద్యోగాలు చేసేవాళ్లే. ఎంత ఏసీలో కూర్చొని పనిచేస్తున్నా కొన్ని రోజులు లాంగ్ లీవ్ పెట్టి బాగా ఎంజాయ్ చెయ్యాలనో, లేదా బద్ధకంగా ఉండి పనిచేసే మూడ్ లేక లీవ్ పెట్టి ఇంట్లోనే ఉండాలనో అనిపిస్తుంది. కాని అబూబకర్ మాత్రం దేశం కాని దేశంలో ఉండి కుటుంబం కోసం 27 ఏళ్లు ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేశాడు. పిల్లల కోసం 27 ఏళ్లు దూరంగా ఉండి ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా పనిచేసిన అబూబకర్ చాలా గ్రేట్ కదా.
మరి ఈ తండ్రి ప్రేమ గురించి మీ అభిప్రాయంతో పాటు, మీరు తండ్రైతే మీ పిల్లల కోసం ఏం చేశారు? లేక ఫ్యూచర్ కోసం ఏం చేస్తారు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ రియల్ లైఫ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి.